డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియోలో సైకాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. బిట్ నంబర్ 1. థార్నడైక్ తన ప్రయోగాల ఆధారంగా అభ్యసనానికి సంబంధించి ఎన్ని సూత్రాలను రూపొందించారు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 8. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 3. థార్నడైక్ ఏ ముఖ్య సిద్ధాంతాలను గుర్తించారు? ఆప్షన్ ఏ సంసిద్ధతా నియమం, ఆప్షన్ బి అభ్యాస నియమం, ఆప్షన్ సి ఫలిత నియమం. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బి, సి. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, ఈ 3 సిద్ధాంతాలను ఇచ్చింది థార్నడైక్. ప్రేరణ నియమం లేదా మానసిక విన్యాస నియమం అని ఏ నియమాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ అభ్యాస నియమం, ఆప్షన్ బి సంసిద్ధతా నియమం, ఆప్షన్ సి వైఖరి నియమం. ప్రేరణ నియమం లేదా మానసిక విన్యాస నియమం అని ఆప్షన్ బి సంసిద్ధతా నియమాన్ని పిలుస్తారు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ప్రేరణ నియమం, మానసిక విన్యాస నియమం లేదా క్వశ్చన్ నంబర్ 4. థార్నడైక్ ప్రకారం సంసిద్ధత అనగా ఆప్షన్ ఏ అభ్యసనం, ఆప్షన్ బి ప్రవృత్తి, ఆప్షన్ సి ప్రయత్నం. సంసిద్ధత అంటే ఆన్సర్. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అభ్యసనము. సంసిద్ధంగా ఉన్నాడు అని అంటే దాన్ని అనేక సార్లు అభ్యసించి ఉంటాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అభ్యసన సంసిద్ధత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి ప్రేరణ, ఆప్షన్ సి ఏ మరియు బి. ఒక విషయాన్ని అభ్యసించాలంటే అతనిలో ఖచ్చితంగా పరిపక్వత ఉండాలి, మొదటగా ప్రేరణ కూడా కలిగి ఉండాలి, తన సొంత ప్రేరణ కలిగి ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి, పరిపక్వత అండ్ ప్రేరణ. అభ్యసకుడు తగిన సంసిద్ధత ఉన్నప్పుడు ఎన్ని అభ్యసన అనుభవాలు కల్పించినా ఫలితం ఉంటుంది అని చెప్పిన సిద్ధాంతకర్త ఎవరు? అభ్యసకుడు తగిన సంసిద్ధత ఉన్నప్పుడు ఎన్ని అభ్యసన అనుభవాలు కల్పించినప్పటికీ ఫలితం ఉంటుంది అని చెప్పిన సిద్ధాంతకర్త ఎవరు? అంటే ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించేందుకు తనకి అనుభవాలను కల్పించామనుకోండి, ఖచ్చితంగా తను అనుకున్నది సాధిస్తాడు. అనుకున్నది సాధించాడు అంటే ఫలితం లభించినట్టు. ఈ సిద్ధాంతాన్ని గురించి చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ పావ్లోవ్, ఆప్షన్ బి వైగోట్స్కీ, ఆప్షన్ సి థార్నడైక్. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి థార్నడైక్. హెర్బార్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాలలో మొదటి సోపానం ఏది? ఆప్షన్ ఏ సంసిద్ధత, ఆప్షన్ బి ప్రదర్శన. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సంసిద్ధత, ప్రిపరేషన్. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించడం, విద్యార్థుల అవసరాలకు సరిపోయే కృత్యాలు ఇవ్వడం ఏ నమూనాలో చూడవచ్చు? ఆప్షన్ ఏ థార్నడైక్, ఆప్షన్ బి హెర్బార్ట్, ఆప్షన్ సి బండూరా. విద్యార్థులకు పూర్వజ్ఞానాన్ని, అసలు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు వాళ్ళు క్యాపబుల్ అనేది టెస్ట్ చేయడము, తర్వాత వాళ్ళ అవసరాలకి మనం ఎటువంటి కృత్యాలను అందించాలి, అంటే వాళ్ళకు మనం నాలెడ్జ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళ చేత చేయించాలి అని ఈ రెండింటి గురించి తెలియజేసే సిద్ధాంతం హెర్బార్ట్. నెంబర్ 9. విద్యార్థుల్లో వేటిని గుర్తించడం ద్వారా వారి అభిరుచుల ఆధారంగా బోధన ఏర్పాటు చేయవచ్చు? ఆప్షన్ ఏ సమూహాభిప్రాయాలు, ఆప్షన్ బి వైయక్తిక భేదాలు, ఆప్షన్ సి ప్రశంసలు. విద్యార్థుల్లో మనం వేటిని గుర్తిస్తే వాళ్ళ అభిరుచులకు ఆధారంగా బోధన ఏర్పాటు చేయొచ్చు. ఎప్పుడైనా ఫ్రెండ్స్, టీచర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఉండకూడదు, స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే విద్యార్థి కేంద్ర బిందువుగా ఉండి మనం విద్యను అందించాలి. నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వైయక్తిక భేదాలు. విద్యార్థిలో వైయక్తిక భేదాలు కనుక మనం గమనించినట్లయితే దాని ఆధారంగా మనం బోధన చేయవచ్చు. అభ్యాసం మనిషిని నిష్ఠాంతుణ్ణి చేస్తుంది. అభ్యాసం కూసు విద్య లాంటిది. ఇది ఏ నియమానికి వర్తిస్తుంది? అభ్యాసం మనిషిని నిష్ఠాంతుడిని చేస్తుంది. అభ్యాసం కూసు విద్య లాంటిది. ఇది ఏ నియమానికి వర్తిస్తుంది? ఆప్షన్ ఏ ఫలిత నియమం, ఆప్షన్ బి అభ్యాస నియమం, ఆప్షన్ సి సంసిద్ధతా నియమం. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంసిద్ధ. క్వశ్చన్ నెంబర్ 11. ఒకసారి నేర్చుకున్న విషయాన్ని తిరిగి ప్రయత్నించకపోవడం వల్ల అభ్యసనం బలహీనపడుతుంది. ఇది ఏ నియమం? ఆప్షన్ ఏ ఉపయోగ నియమం, ఆప్షన్ బి నిరుపయోగ నియమం, ఆప్షన్ సి ఫలిత నియమం. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నామనుకో ఫ్రెండ్స్, కొద్ది రోజులు సమయం గడిచిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా
విస్మృతి చెందుతాం, మర్చిపోతాం. అదే మనం ప్రతిరోజు దాన్ని అభ్యసిస్తూ ఉంటే కొద్దిగా సమయం కేటాయించి మన అభ్యసనం అనేది బలహీనపడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ తిరిగి ప్రయత్నించకపోవడం వల్ల ఖచ్చితంగా అభ్యసనం అనేది బలహీనపడుతుంది. అది వచ్చేసి ఆప్షన్ బి నిరుపయోగ నియమం కిందకు వస్తుంది. విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు. నథింగ్ సక్సీడెడ్ లైక్ సక్సెస్. ఇది ఏ నియమం కిందకి వస్తుంది? ఆప్షన్ ఏ అభ్యాస నియమం, ఆప్షన్ బి ఫలిత నియమం, ఆప్షన్ సి అసంతృప్తి నియమం. విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు. ఒక్కసారి మనం విజయం సాధించాలి అంటే దాదాపు కొన్ని సంవత్సరాలు బుక్స్ తోటి యుద్ధం చేయాలి కదా ఫ్రెండ్స్, మనకి తెలిసిన విషయమే అది. అది ఏ నియమం కిందికి వస్తుంది అంటే ఫలిత నియమం. మనకు విజయం వచ్చింది. టెట్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థి ఇప్పటి నుండి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం ఏ నియమం? ఆప్షన్ ఏ అసంతృప్తి నియమం, బి సంతృప్తి నియమం, ఆప్షన్ సి ఫలిత నియమం. వన్స్ మనం టెట్ రాసిన తర్వాత 45 days టైం ఉంటుంది డిఎస్సికి. మనం ఏం చేస్తామంటే ఇంకా టెట్లో బాగా 110, 120 మార్క్స్ వస్తే ఇంకేముందిలే వెయిటేజ్ ఇస్తాడు కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తాము. అలా నిర్లక్ష్యం చేయకుండా మార్క్స్ వచ్చిన రోజు నుంచే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నాము అని అంటే మంచిగా మనం విజయం సాధించవచ్చు. అంటే మనం సంతృప్తి చెందాము కాబట్టి అక్కడ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, సంతృప్తి నియమం. ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఆయా ప్రయత్నాల పట్ల విముఖత లేదా వ్యతిరేక భావన ఏర్పడుతుంది. అంటే ప్రేరణ తగ్గుతుంది. ఇది ఏ నియమం? మనం ఏదన్నా ప్రయత్నించినప్పుడు ఒకసారి ట్రై చేస్తాం, మళ్ళీ ట్రై చేస్తాం. అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడు మన ప్రయత్నము విఫలమైందంటే ఖచ్చితంగా మన బ్రెయిన్లో ఒక వ్యతిరేక భావన వస్తుంది. ఇది చేయలేమేమో, సాధించలేమేమో, మన వల్ల కాదేమో అనిపిస్తుంది కదా. అది ఏ నియమం కిందికి వస్తుంది? నౌ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ అసంతృప్తి నియమం, ఆప్షన్ బి ఫలిత నియమం, ఆప్షన్ సి అభ్యాస నియమం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అసంతృప్తి నియమం. నెంబర్ 15. ఒక వ్యక్తి నూతన పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు దానికి సరైన ప్రతిస్పందన చేసే ముందు అనేక విభిన్న ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయత్నాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఏకరూప ప్రతిస్పందన, ఆప్షన్ బి బహువిధ ప్రతిస్పందన, ఆప్షన్ సి విన్యాసాలు. మనకి తెలియని కొత్త సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దాన్ని ప్రతిస్పందించడానికి. ఆ ప్రయత్నాలను ఆప్షన్ బి బహువిధ ప్రతిస్పందన అని అంటాము. నెంబర్ 16. లలిత కళలకు సంబంధించి చిత్రలేఖనం, సంగీతం, నాట్యం వంటి ప్రతిస్పందనలు ఏ సూత్రం కిందకి వస్తాయి? ఆప్షన్ ఏ సాదృశ్య నియమం, ఆప్షన్ బి బహుళ ప్రతిస్పందన నియమం, ఆప్షన్ సి పాక్షిక చర్య నియమం. ఇప్పుడు లలిత కళలు అన్నప్పుడు అందులో 5 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిలో ప్రతిస్పందించడం అనేది ఆప్షన్ బి బహుళ ప్రతిస్పందన నియమం కిందకు వస్తుంది. నెంబర్ 17. అభ్యసన బదిలీకి ఏవి సహాయపడతాయి? ఆప్షన్ ఏ గత అనుభవాలు మరియు నైపుణ్యాలు, ఆప్షన్ బి భవిష్యత్తు ప్రణాళికలు. అభ్యసన బదిలీకి మనం ఏదైనా ఒక విషయాన్ని అభ్యసిస్తుంటాం కదా, దాంట్లో మనం అప్డేట్ అవ్వడానికి మనకు బాగా ఉపయోగపడేవి గత అనుభవాలు, మనం ప్రీవియస్లో చేసినటువంటి అభ్యసన అనుభవాలు, మనకున్నటువంటి నైపుణ్యం. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఫలిత సూత్రం ప్రకారం ఫలితం లేదా పండుగ వేటిని అర్థం చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ సంబంధిత సూత్రం, ఆప్షన్ బి సంసర్గ సూత్రం, ఆప్షన్ సి వైఖరి సూత్రం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సంసర్గ సూత్రం. నెంబర్ 19. గ్రీన్విచ్ సమయం అనేది ఒకే కాలానికి పేర్కొనబడే సమయం. ఇది ఏ నియమం క్రిందకు వస్తుంది? ఆప్షన్ ఏ సంసర్గ నియమం, ఆప్షన్ బి సంబంధిత నియమం, ఆప్షన్ సి ప్రేరణ నియమం. గ్రీన్విచ్ సమయం అనేది ఒకే కాలానికి పేర్కొనబడిన సమయం. ఇది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇది ఏ నియమం క్రిందకి వస్తుంది అంటే ఆప్షన్ బి సంబంధిత నియమం. ఇవాన్ పావ్లో ఏ దేశానికి చెందిన శరీర ధర్మ శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి రష్యా. ఇవాన్ పావ్లో ఇతను దేనిపై ప్రయోగం చేశాడో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రష్యా. వాటిలో పావ్లో రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ద వర్క్ ఆఫ్ గ్లాండ్స్, ఆప్షన్ బి లాస్ ఆఫ్ అసోసియేషన్, ఆప్షన్ సి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఇవాన్ పావ్లో రచించినటువంటి గ్రంథం ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. నెంబర్ 22. శాస్త్రీయ నిబంధనానికి గల ఇతర పేర్లు గుర్తించండి.
ఆప్షన్ ఏ ఎస్ టైప్ థియరీ, ఆప్షన్ బి సాంప్రదాయిక నిబంధన, ఆప్షన్ సి ఏ మరియు బి. శాస్త్రీయ నిబంధన నియమాన్ని ఇచ్చింది మనకు ఇవాన్ పావ్లోవ్. ఆ నియమాన్ని ఏమంటామంటే ఎస్ టైప్ థియరీ అండ్ సాంప్రదాయక నిబంధన. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఏ మరియు బి రెండు సరి అయినవి. క్వశ్చన్ నెంబర్ 23. అర్థం లేని దానికి అర్థాన్ని కల్పించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ నిబంధనం, ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధనం. అర్థం లేని దానికి అర్థాన్ని కల్పించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్. వస్తువులకు, వ్యక్తులకు, ప్రదేశాలకు నూతన ఆవిష్కరణను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రతిస్పందన, ఆప్షన్ బి సంకేతం, ఆప్షన్ సి నిబంధనం. వస్తువులు, వ్యక్తులు మరియు ప్రదేశాలకు నూతన ఆవిష్కరణ అంటే వాటిని మనం గనక కనిపెట్టినట్టయితే, ఏదైనా వస్తువును, కొత్త వస్తువుని, ఏదైనా కొత్త వ్యక్తులను, ఏలియన్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్కి, ఏదైనా కొత్త ప్లేసెస్ని, వాటిని కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే అవన్నీ కూడా నిబంధన కిందకి వస్తాయి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఒక ఉద్దీపన మరియు పరిస్థితికి తరచుగా లేనటువంటి స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను కల్పించడాన్ని నిబంధనం అని తెలిపిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి డ్రావర్, ఆప్షన్ సి పావ్లోవ్. ఒక ఉద్దీపన మరియు పరిస్థితికి తరచుగా లేనటువంటి స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను కల్పించడాన్నే నిబంధనం అని అంటారు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డ్రావర్. నెంబర్ 26. పావ్లోవ్ ప్రతిపాదించిన కుక్కల జీవక్రియల మీద ప్రయోగాలు చేస్తూ యాదృచ్ఛికంగా నిబంధితమైన వాటిని కనుగొన్నారు. ఆప్షన్ ఏ ప్రతిస్పందనలు, ఆప్షన్ బి అభ్యసనము, ఆప్షన్ సి ప్రతిక్రియా చర్యలు. ఇప్పుడు ఇవాన్ పావ్లోవ్ ఏం చేశారంటే కుక్కలపై ప్రయోగం చేశారు. ఉద్దీపన, ప్రతిస్పందన గురించి ఆయన ప్రయోగంలో మనం చూడవచ్చు. అక్కడ మనం మెయిన్గా కుక్కకు ఆహారం ఇవ్వనప్పుడు దానిలో ప్రతిక్రియా చర్యలు మొదలవుతాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్రతిక్రియా చర్యలను ఆయన కనుగొన్నారు కుక్కలో. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. మధ్యాహ్నం లాంగ్ బెల్ మ్రోగగానే పుస్తకాలు తీసుకొని విద్యార్థులు తరగతి గది నుండి బయటకు రావడం ఏ శాస్త్రవేత్త ఇచ్చిన నియమమో గుర్తించండి. మధ్యాహ్నం బెల్ కొడతారు కదా ఫ్రెండ్స్, లంచ్ బెల్ కొట్టిన వెంటనే ఆ శబ్దం వినగానే పిల్లలు వెంటనే బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. అది ఏ నియమం అండ్ ఎవరిచ్చారు? శాస్త్రీయ నిబంధన కిందకు వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, పావ్లోవ్.